క్షీరసాగరమును మదించినప్పుడు 2 అమృత బిందువులు పాల సముద్రం తీరమున పడినవి. అవి 2 చెట్లుగా మారెను. ఒకటి పారిజాతం, రెండవది తులసి చెట్టు. సత్వజిత్తు కడు పేదవాడు. అతని ప్రాంగణంలో ఈ 2 చెట్లు మొలకెత్తినాయి. వాటికి ఆయన నీరు పోసి వాటి వల్ల ఆనందం పొందుచున్నాడు. ఆ పువ్వుల అందం చూసి, మంచి గంధం వచ్చి వాసన వచ్చేటువంటి ఆ పుష్పాలను చూసి దేవేంద్రుడు ఆ పువ్వులను తన భార్య సచీదేవికిచ్చెను. దేవలోకపు స్త్రీలందరూ కూడా వాటి సువాసన, వాటి అందం చూసి మాకు రోజు కావాలి అని చెప్పేసి అన్నారు. అందుకు దేవేంద్రుడు రహస్య దూతను పంపి అర్ధరాత్రి అవ్వగానే మన సత్వజిత్తు తోటలోకి వచ్చి ఆ పువ్వులన్నీ దొంగిలించుకొని వెళ్ళేవాడు. తెల్లవారు సత్వజిత్తు లేచి చూసేసరికి పువ్వులు ఉండేవి కావు. అందువల్ల సత్వజిత్తు రహస్యంగా పక్కన దాగి ఉండి ఒకరోజు అక్కడనే ఉండి చూచెను. గుహ్యకుడు ఆకాశ మార్గంలో పువ్వులను కోసుకొని ఎగిరిపోతూ ఉండేవాడు. కానీ ఇతను చాలా బాధపడ్డాడు. ఆకాశ మార్గంలో వెళ్ళే అతన్ని మనం ఏమీ చేయలేము, ఎలాగైనా దీనికి తరుణోపాయం చూడాలి అని చెప్పేసి ఆ చెట్ల చుట్టూ, ఆ పారిజాతం వృక్షం చుట్టూ చక్కగా విష్ణు పూజ నిర్మాల్యాన్ని ఆయన అక్కడంతా చల్లాడు. గుహ్యుడు యథాతథంగా రోజు పువ్వులు పూసుకోవడానికి వచ్చి ఆ నిర్మాల్యాన్ని తొక్కాడు. అతనికి ఆకాశ మార్గాన పయనించే శక్తి నశించింది. కుంటివాడయ్యాడు. వలలో పడిన లేడివలే పారిజాతపు వృక్షం నీడన పడి ఉన్నాడు. ఇంతకీ గుహ్యకుడు రాకపోవటచే దేవేంద్రుడు తన పరివారంతో వచ్చాడు. వారంతా ఆ నిర్మాల్యం చూడక తొక్కి మూర్ఛపోయారు. ఆకాశ మార్గాన పయనించేటువంటి శక్తిని కోల్పోయారు. అప్పుడు సత్వజిత్తు వారందరిని చూచి ఇట్లు చెప్పెను: చిన్నదైన ప్రయోజనం కొరకు ఇట్లు బద్దులై విచారం పొందితిరి. పువ్వుల యందు ఆశ చేత ఇంత విచారం కలిగింది. అందుచే మీరందరూ నృశంకులు అయ్యారు, అంటే నడవలేకపోతున్నారు, కుంటివారయ్యారు. ఈ పారిజాతపు వృక్షమునందే ఆ దేవేంద్రలోకపు వారంతా కూడా ఆ పారిజాత వృక్షం చుట్టుపక్కలే పడి ఉన్నారు. ఇదంతా ఈ పారిజాత వృక్షం వలన వచ్చింది అని చెప్పేసి దేవేంద్ర పరివారపు భటులు వచ్చి ఈ చెట్టుని పీకేయాలని ఎంతగానో ప్రయత్నించారు. పారిజాత వృక్షాన్ని పెకిలించి తీసుకొని పోవాలని ప్రయత్నం చేశారు. రాక తిరిగి వెళ్ళే అక్కడే కూర్చున్నారు. అప్పుడు నారదుడు ఈ విషయం గమనించి శ్రీహరిని ప్రార్థించెను. అప్పుడు శ్రీహరి ఈ విధంగా చెప్పెను: తెలిసి కానీ తెలియక కానీ నాకు సమర్పించినటువంటి పత్రములు, పుష్పములు, అభిషేకము నీరు, ఫలములు ఇవన్నీ కూడా నైవేద్యం తొక్కినవాడు కుంటివారవుతారు. అందువల్లనే వీరందరికీ నా పూజా నిర్మాల్యం తొక్కినందువలన ఇటువంటి పరిస్థితి ఏర్పడింది అని చెప్పేసి శ్రీ మహావిష్ణువు నారదునికి చెప్తారు. అదేవిధంగా ఇతను సత్వజిత్తు చాలా పేదవాడు. అతని దగ్గర ఉన్నటువంటి పారిజాతపు వృక్షాన్ని పువ్వులను తీసుకుని వెళ్ళాలి అని దేవేంద్రుడు ప్రయత్నం చేయటం వల్లే దేవేంద్రుడికి ఇటువంటి పరిస్థితి వచ్చింది. అందువలన ఇంద్రుడు దేవతలతో కూడా తిండి లేక చావుతో సమానమైన మూర్ఛను పొందారు. సత్వజిత్తు భక్తి గలవాడే, దయగలవాడు కాబట్టి ఆ విధమైన నిర్మాల్యాన్ని తీసివేయగానే వీరికి తమ పూర్వశక్తులన్నీ కూడా వచ్చేసాయి. అందరూ రాత్రంతా జాగరణ చేసి ప్రసన్నులయ్యారు. పిమ్మట సకలము అందరూ కూడా చక్కగా ఒక చోట చేరి శ్రీ మహావిష్ణువు గానం చేశారు. హరిభక్తి యందు ఆసక్తి కలవారే నారదుడు కూడా హరిని పూజించి అందరూ కలిసి ఆకాశ మార్గాన్ని చేరారు. ఇది ఆ రోజు ఏకాదశి కావటం వల్ల వారందరూ కూడా ఏకాదశి వ్రతాన్ని ఆచరించారు. చక్కగా అందరూ కూడా మాఘమాసంలో ఏకాదశి వ్రతాన్ని చేశారు.